సో ఇవాళ మేమైతే ఫస్ట్ ఫిష్ తెచ్చేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అంటే ఫిష్ ముక్కలుగా కట్ చేసి దానికి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసేసుకొని కొద్దిసేపు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని ఆ పేస్ట్ని కొంచెం రోస్ట్ చేసేసుకోవాలి. అది రోస్ట్ అయిపోయిన తర్వాత దానిపైన మరికొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా మొత్తం చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కారం, తగినంత ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. అలా ఉంచేయాలి కొద్దిసేపు దాన్ని. ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నటువంటి టొమాటో జ్యూస్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఒక 2 to 3 టొమాటోస్ అయితే సరిపోతాయి. ఇలా ఒక 5 minutes ఉంచాక తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది అడుగు. ఆ తర్వాత దాని మీద మేమైతే పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఒక 6 to 7 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. దాని మీద మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చేప ముక్కలను అయితే చక్కగా విడివిడిగా నీట్గా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ మీద. అలా మనం మొత్తం మన దగ్గర ఉన్న చేప ముక్కల్ని మొత్తం నీట్గా పేస్ట్ చేసుకొని కింద స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 2 to 3 minutes ఉంచుకొని తర్వాత మనం పులుసు పోసేసుకుంటే మన చేపల కూర రెడీ అయిపోతుంది. ఈరోజు మృగశిర కార్తె కాబట్టి అందరూ తప్పకుండా చేపలు చేసుకోవాలి. ఈరోజు చేపలు తింటే మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తాం అనేది మన పెద్దలు చెప్పిన మాట అనమాట. సో ఈరోజు అయితే తప్పకుండా చేపలు తినేసి